హలో ఫ్రెండ్స్, ఈరోజు మినీ వ్లాగ్లో బేకరీ స్టైల్లో పప్పు చేగోడీల కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలోనే కప్పు వాటర్ వేసుకొని మీ రుచి తగ్గట్టుగా సాల్టు, వాము, పసుపు, రెడ్ చిల్లీ పౌడరు, కొంచెము గుల్లగా రావడం కోసము ఆయిల్ కానీ నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవాలి. మీకు పక్కాగా బేకరీ స్టైల్లో చేగోడీలా కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ తప్పకుండా యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను రైస్ ఫ్లోర్ని వేస్తున్నాను. ఇదే ప్లేస్లో మీరు మైదా పిండిని కూడా తీసుకొని చిన్న చిన్న బాల్స్లో చుట్టుకొని ఉంచుకున్న తర్వాత శనగపప్పు నానబెట్టుకొని ఉంచుకొని పైన ప్రెస్ చేసుకుంటూ రోల్లో చుట్టేసుకుంటే పక్కగా మనకి బయట బేకరీ స్టైల్లోని పప్పు చేగొడిలాగా వచ్చేస్తాయి. ఇక్కడ మనకి కలర్ పర్ఫెక్ట్ కావాలి అనుకుంటే మనం తప్పకుండా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఒక 10 నిమిషాల పాటు సిమ్లోని ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసి తీసుకుంటే బేకరీ స్టైల్లో గుల్లగుల్లగా పైన చాలా క్రిస్పీగా పప్పు చేగోడి రెడీ అయిపోతుంది. ఈ మినీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.